అన్న నమస్తే అన్న. నమస్కారం. సో హరిహర వీరమలో సినిమా 5 ఇయర్స్ నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు ట్రైలర్ వచ్చింది. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మీకు చూసిన తర్వాత? ఓకే, మార్నింగ్ ట్రైలర్ లాంచ్ కాగానే ఒక 30 minutes చూసినాను నేను. చాలా 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 బాగుంది. నెగిటివ్ స్ప్రెడ్ ఏందని అంటే నార్మల్గా ఇక మనం దారిపండు పోతున్న కుక్కలు ఎన్నో మరుగుతాయి, దాన్ని మనం అస్సలు పట్టించుకోదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అత్తారింటికి దారే సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ది మూవీ రిలీజ్ చేసినారు, లింక్ పెట్టడం అది జరిగింది. సినిమా ఇండస్ట్రీ హిట్ రికార్డ్స్ కంపేర్ టు గబ్బర్ సింగ్ దాటిపోయి మరి ఇండస్ట్రీ ఇట్స్ రికార్డ్ బద్దలు కొట్టింది. సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే పోస్ట్ పైన అవుతుంది 5 years 6 years అని. ఎంత లేట్ అయితే అంత రికార్డు క్రియేట్ చేస్తుంది, ఎంత లేట్ అయితే అంత బాగా వస్తుంది ఫిలిం. అది ఎందుకు లేట్ అవుతుందంటే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల, తన అటు తిరగడం వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల, దానివల్ల తనకు లేట్ అవడం వల్ల సినిమా కొంచెం లేట్ అయింది. సో మనకి ఎంత లేట్ అవుతే అంత అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా, దట్టు పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా ఫస్ట్ సినిమా. మరి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 24th? ఎట్లేముంది, ఆయన సినిమా ఎట్లున్నా మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి. ఫ్యాన్స్ కాకపోయినా సరే ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉంటారు. కంపేర్ టు అంటే అదర్ దెన్ మూవీ కాకుండా యాజ్ ఎ పర్సన్గా తనను ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అఫ్కోర్స్ అందరూ ఇప్పుడు ఇక్కడ మీరు మీడియా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా తనని వ్యక్తిగతంగా ఇష్టపడతారు. అంటే మీకు హీరో పరంగా వేరే ఫ్యాన్స్ అని చెప్పి ఇంకో పాన్ ఇండియా స్టార్స్ వేరే ఉండొచ్చు, బట్ వ్యక్తిగతంగా తనని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈజ్ అ గుడ్ పర్సన్. మాలాంటి ఫ్యాన్స్కి ఏంటంటే గాడ్. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి లుక్ లో చూస్తున్నాం. మరి ఆ లుక్స్ ఇది ఏంటంటే ఒక రాజుల కాలం నాడు, లైక్ బ్రిటిష్. ఇప్పుడు మనం చిరంజీవి గారు చూసుకుంటే వీర నరసింహారెడ్డి ఉంది, సైరా వీర నరసింహారెడ్డి. దాన్ని కూడా మనం ఏంటంటే ఆయన ఎప్పుడూ అట్లా ట్రై చేయలేదు. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ స్టోరీస్ కానీ, లైక్ గబ్బర్ సింగ్ పోలీస్, సర్దార్ గబ్బర్ సింగ్ అట్లాంటివి తీసిన కానీ ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయడం ఏంటంటే ఒక మైథలాజికల్ ఫిలిం కైండ్ ఆఫ్ స్టోరీని ఎంచుకున్నాడు, తీస్తున్నాడు. తనకి అఫ్కోర్స్ లాస్ట్ 2 minutes 50 seconds ఆర్ 49 seconds ఐ డోంట్ నో, ఆ షాట్ సూపర్. బ్లడ్ బాత్ మొత్తం మీ అందరు చూసినే ఉంటారు, అది బాగానే ఉంది. తను గుర్రం స్వారీ అయితే అఫ్కోర్స్ మనం గబ్బర్ సింగ్ నుంచి మనం గుర్రం స్వారీ చూస్తుంటాం. మన చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య గుర్రం స్వారీ అనేది. సో సినిమా అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ఏంటంటే అందరం ఓజీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కాకపోతే ఓజీ కన్నా బిఫోరే అంతే క్రియేట్ చేసిన హరిహర వీరమల మాత్రం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, చాలా హిట్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం స్క్రీన్ మీద ఎలా కనిపించింది? కొంచెం లేట్ అయినా సరే లేటెస్ట్గా ఉంటుంది. సో మూవీ టీజర్ 3 minutes అయినా సరే ఒక రేంజ్లో ఉండదు. చూస్తే 5 years ఎందుకు దీనికోసం వెయిట్ చేయాలా అని ఒక టైంలో చాలా ఫీల్ అయ్యాను ఒక ఫ్యాన్గా. బట్ ఇలాంటి మూవీ కోసం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినా తప్పలేదు. విఎఫ్ఎక్స్ అయితే ఎక్కువగా అనిపించిందని చూస్తున్నారు కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అవి అయితే ఏం లేవు. అంతే మూవీకి ఎంత కావాలో అంతవరకు పర్ఫెక్ట్గా ఉంది. మూవీ చూస్తే కాస్త సైరా నరసింహారెడ్డి టైప్లో లాగా కూడా ఉంది, కానీ కొడుకునేమో అన్నట్టుగా. ఇది సైరా నరసింహారెడ్డి ఇలాగా కాదన్న. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే జనం కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనం కోసం ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడ తెలియని ఊళ్ళో కూడా జనాలు ఉన్నారు. సో వాళ్ళ కోసం తెలియాలనేసి ఈ మూవీ కాన్సెప్ట్ అన్న. ఎలా ఉంది? హీరోయిన్ కూడా మంచి హీరోయిన్ మామూలుగా ఉండదు, లైవ్లో చూసాం కానీ చాలా బాగుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి, చెప్తాం కదన్న. ఏం చెప్తాం మరి, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉంటే మంచిది అనుకుంటున్నా లేకుంటే పాలిటిక్స్లో ఉంటే? ఆయన 2 వైపులు ఉంటేనే మంచిదన్న. ఎందుకంటే ఒక వైపే ఉండకూడదు, ఒకటి జనంని రక్షిస్తూనే ఇటు మూవీస్ కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కెరీర్ స్టార్ట్ అయింది మూవీతో కాబట్టి, సో మూవీని వదిలిపెట్టాడు. అలాగని ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదని జనం వదిలిపెడితే అది కరెక్ట్ కాదని కాబట్టి, సో 2 వైపులో ఉంటాడైనా 2 వైపులో న్యాయం చేస్తాడు. 2 వైపులో న్యాయం చేయగలిగిన వాడే నిజమైన నాయకుడు. సో దిస్ ఇస్ మై పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు డైలాగ్. వాళ్ళు నిన్ను మధ్యలో విడిచిపెట్టేస్తారు, ఎందుకు వచ్చింది అని చెప్పి అంటే, వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఫైనల్గా ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏం చెప్పను బ్రో, రాజకీయ పరంగా అయితే ఆయనకు ఒకటే చెప్తాను, మీరు చేస్తున్న మంచి పనులు ఇలాగే చేస్తూ వెళ్ళండి. ఇంకా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, నెక్స్ట్ సీఎం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.
హాయ్ బ్రో, ఎలా ఉంది హరిహర వీరమల్లు ట్రైల్? అన్న నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా ఒక ఫుల్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి డివోషనల్ కానీ ఇటువంటి హిస్టారికల్ మూవీ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చూసినా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ లేక సమాజాన్ని పట్టుకొచ్చి అట్లాంటి మూవీ ఇప్పుడు చేశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన చరిత్రను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చరిత్రను చెబుతున్న ప్రాసెస్లో చెప్పినటువంటి సినిమా పేరు ఏదంటే హరిహర వీరమల్లు. ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్లు చాలా మంది చేంజ్ అవుతున్నప్పుడు కూడా సినిమాలో కంటెంట్ మాత్రం చేంజ్ అవ్వలేదన్న. సో నాకు అనిపించింది క్రిష్ చేంజ్ అయ్యాడు, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు, ఏమన్నా మార్పులు వస్తాయేమో అనుకున్నా. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే 100% ఈసారి వస్తున్నాం కొడుతున్నాం అన్న ఫీల్ నాకు కలిగింది. ఇంకోటి ఏదన్నా ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అన్న పాన్ ఇండియా మూవీ చేయలేదు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియాతో అడుగు పెడుతుంది కాబట్టి ఈ పాన్ ఇండియా మూవీ కూడా చాలా బాగుండాలి. ఓజీ ఎట్లయినా ఇటు కొట్టుద్ది అవునన్న కాదన్న. కానీ ఈసారి మాత్రం హరిహర వీరమల్లు ఒక డౌట్ ఉండే, అవునన్న కదా అబద్ధం ఎందుకు తిన్న డౌట్ ఉండే. కానీ ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. 100% ఈసారి మా వాడు కొట్టేస్తాడన్న ఫీలింగ్ వచ్చింది. ఆ డైలాగ్ డెల్లో చూడన్న, ఇప్పటివరకు మేకలను చంపే పులిని చూస్తుంటారు కానీ పులిని చంపే బెప్పుల్ని చూస్తారన్న డైలాగ్ కానీ ఇంకోటి నేను రావద్దని చాలామంది కోరుకుంటారన్న డైలాగ్ కానీ అది చాలా చాలా బాగా ఆకట్టుకున్నది. ఇక్కడ పొలిటికల్ పరంగా అట్ ది సేమ్ టైం ఇక్కడ సమాజం పరంగా కూడా చాలా బాగా సెట్ అయింది. నాకు బాగా నచ్చింది అంటే అన్న పవన్ కళ్యాణ్ గడ్డం ఉన్నప్పుడు కూడా ఒక లాయన్ లాగా కనిపించాడు. ఇంకోసారి మన నార్మల్గా ఉన్నప్పుడు కూడా చాలా డిఫరెంట్ లుక్. అరే ఒక్క ట్రైలర్ ఎన్ని వేరియేషన్స్ అనే ఫీలింగ్ నాకు కలిగింది. నిధి అగర్వాల్ కానీ మన బాబీ డియోల్ కానీ సునీల్ కానీ వాళ్ళకి క్యారెక్టర్లో మాత్రం న్యాయం చేసి అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం ఈసారి ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇందాక విమల్ థియేటర్లో వేయడం జరిగింది. సైరా నరసింహారెడ్డిని గుర్తొస్తుంది అంటున్నారు అన్న. సైరా నరసింహారెడ్డి అన్నది మన ఇండిపెండెన్స్ సంబంధించిన సినిమా. ఇది ఇండిపెండెన్స్ సంబంధించిన కదా, హిస్టారికల్ సినిమా ఇది. సో చరిత్రను గుర్తు చేసే సినిమా అది. మన ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది ఎలా అనేది పైన సైరా నరసింహారెడ్డి పోరా అది ఆ సినిమా కాబట్టి ఇది కంప్లీట్ డిఫరెంట్ సినిమా. చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ వాళ్ళందరికీ ఒకటి చెప్పుకోవాలనుకుంటాం. 100% ఈసారి వస్తున్నాం, ఈసారి 100% కొట్టబోతున్నాం అన్న. అసలు అన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆల్రెడీ తను పాన్ ఇండియాకి వెళ్ళిపోయాడు. పాన్ ఇండియా పొలిటీషియన్ తను. మీరు అవునన్నా కాదని ఎంతమంది మీరు కాంట్రోల్ చేసినప్పుడు కూడా తను ఆల్రెడీ పాన్ ఇండియా పొలిటీషియన్. ఈసారి పాన్ ఇండియా హీరో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈసారి మాత్రం ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాళ్ళ ఎగిరేస్తాం. జూలై 24న మాత్రం ఊచకోతాం. అయితే లాస్ట్ లో ఆ ఫాక్స్ కి ఆ సీన్ కి అసలు సెట్ కాలేదు, చాలా కామెడీగా ఉందని ఆల్రెడీ ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఏం చెప్పారు? అవునన్నా, మేము RRR అప్పుడు ఎన్టీఆర్ పులితో ఏదైతే కనిపించిందో అట్లాంటి సీన్ మీకు అనిపించవచ్చు. కానీ సినిమాకి సినిమాకి ఆ లైన్ పైన ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం మరి డైరెక్టర్ ఏ మ్యాజిక్ చేస్తారని నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాను. 100% చెప్తానన్నా ఇది ఒక చావా సినిమా లాగా, ఒక బాహుబలి సీన్ లాగా అనిపించింది. కానీ ఓపెన్ జరిగి చెప్తాను యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కీరవాణి మార్క్ నాకు కనిపించలేదు. ఓపెన్ చెప్పాలంటే ఆ మ్యూజిక్ కానీ అంత ఎఫెక్ట్ అనిపించలేదు. ఎందుకో కీరవాణి అంటే ఎప్పుడు రాజమౌళికి మంచి కొట్టడా, ఎందుకు వేరే హీరోలో కొట్టడా అనే ఫీలింగ్ కలిగింది. చూద్దాం, ఇంకా ట్రైలరే కదా, ఇంకా సినిమా చూసాం. సినిమా ఒకవేళ అట్లానే అన్న 100% ఎవరైనా డిప్యూటీ సీఎం కాబట్టి మేము ఎంత వరకు తీసుకున్నాం అంతవరకు మాకు వస్తాయి. థియేటర్స్ తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా కూడా ఈసారి మాత్రం జూలై 4th మాత్రం 24 మాత్రం మాదే. ఈసారి మాత్రం రణరంగం కాదు, 100% ప్రబంధం సృష్టిస్తామన్న. హీరోయిన్ స్కోప్ ఎలా ఉంది మూవీలో? ట్రైలర్ అన్న సినిమా చూడలే కానీ జస్ట్ ట్రైలర్లో స్కోప్ అంటే విందాను. ట్రైలర్లో కొద్దిగా కనిపించింది, బాగుంది, క్యూట్గా ఉంది, అందంగా ఉంది. సినిమా సరిపోయి ఒక రాణిలాగా ఉంది, హీరో రాజులాగా ఉన్నాడు. ఓవరాల్గా చాలా బాగుంది. ట్రైలర్ సినిమా ఒక రోజు మాట్లాడుకుంది 100%. ఈ సినిమా మాత్రం చరిత్రలో నిలిచిపోయే సినిమా, పాన్ ఇండియన్ షేక్ చేసే సినిమా. బాబులకి బాబు మన పవన్ కళ్యాణ్ బాబు.